ఇందులో ఒక విషయం నేను ఆనందంతో తెలియజెప్తున్నాను. బేతవోలు రామబ్రహ్మం, ఆర్వీఎస్ సుందరం, ఎండ్లూరి సుధాకర్, జయధీర్ తిరుమలరావు బొమ్మూరు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఒక పొయిట్రీ వర్క్షాప్ నిర్వహించారు. ఆ పొయిట్రీ వర్క్షాప్లో నాకు ఒక 3 విద్యార్థులను ఇచ్చారు. 3 రోజులు నా రూమ్లో వాళ్ళ రూమ్లో తిరగాలి, మొత్తం బొమ్మరంతా తిరగాలి. కవిత్వం తప్ప మరొకటి ఏది మాట్లాడకూడదు. చివరి రోజు ఆ మాట్లాడిన దాన్ని ఆధారం చేసుకొని కవిత రాయాలి. ఆ 3 వ్యక్తుల్లో నాకు మద్దూరు నగేష్ బాబు కవిత్వంలోకి ప్రారంభపు రోజుల్లో నాకు తొలి పరిచయం. అది దయచేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూర్చోవలసిందిగా బహుశా విన్నపం. కవి అయిన తర్వాత మద్దూరు నగేష్ బాబు మీ అందరికీ తెలిసి ఉంటాడు. కానీ కవి అయ్యే సందర్భంలో బొమ్మూరులో తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పొయిట్రీ వర్క్షాప్లో నాకిచ్చిన 3 వ్యక్తులలో ఒకరు ఒక స్త్రీ, 2 మగవాళ్ళు, అందులో మద్దూరు నగేష్ బాబు. ఆ రోజు దాదాపు 1000 మంది ఉన్నారు సభలో. అందరిలో మద్దూరి నగేష్ బాబు రాసిన కవిత విని నిలబడి చప్పట్లు కొట్టారు. అది నాకు బాగా ఆనందంగా ఉంటుంది. అట్లాగే పైడి తెరేష్ బాబు నాకు చాలా సన్నిహిత మిత్రులలో ఒకరు. పైడి తెరేష్ బాబుని మనం ఎందుకు తలుచుకోవాలి అని అంటే, అసలు ఈ సభను ఎందుకు తలుచుకోవాలి అని అంటే, ఇది తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పుతున్న సభ. ఇది మామూలు సభగా నేను భావించటం లేదు. ఒక మలుపు తిప్పుతున్న సభ. అవార్డుల కోసం మనం ఎగబడాల్సిన అవసరం లేదు, మనమే మన అవార్డులు ఇచ్చుకుందాము అనేది ఈ సభ యొక్క ఆంతర్యం, లోపల మనసులో ఉన్నది. అది బహిర్గతం కావడం జరుగుతుంది. కింది వర్గాలలో వచ్చిన బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయుధాలు వాళ్ళే చేపట్టి వాళ్ళే యుద్ధంలో ఉండాల్సిన ఒక సందర్భానికి మలుపు తిప్పుతున్న సభగా నేను దీన్ని భావిస్తున్నాను. అయితే పైడి తెరేష్ బాబు ఈ సభను మార్చాడు. మొట్టమొదట మార్చినవాడు. హిందూ సముద్రం అనేది వరవరరావు రాసిన గ్రంథం. సముద్రం విప్లవానికి సముద్రం ప్రతీకగా కవిత్వంలోకి వచ్చింది 70s. హిందూ మహాసముద్రం దానికి భిన్నంగా వచ్చిన పుస్తకం. ఈ హిందూ మహాసముద్రంలో మనకేవైతే మనుధర్మ శాస్త్రాల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఉన్న వాటినన్నిటినీ కడిగింది హిందూ మహాసముద్రం. ఆ హిందూ మహాసముద్రాన్ని ఆయన చదివి నాకు క్యాసెట్ ఇచ్చాడు. ఆ రోజుల్లో నేను రాత్రులు వినేవాడిని. చీకట్లో లైట్లు ఆర్పేసి హిందూ మహాసముద్రం వినేవాడి. దాని దేవరా, అది ఎంత అద్భుతమైన గొంతు అంటే, మన కవులలో గుంటూరు శేషేంద్ర శర్మ గారికి అద్భుతమైన గొంతు ఉండేది కవిత్వం చదవడంలో. అట్లాగే మన నగేష్ బాబు కూడా చాలా గొప్ప గొంతు ఉండేది, చాలా అద్భుతంగా చదివాడు. కానీ ఆ కవిత విన్న తర్వాత ఒక టర్న్, అంటే దళిత ఉద్యమం ఒక పరిణామశీలంలో ఒక మార్పుకు సంకేతం చేసిన వాళ్ళల్లో మన తెరేష్ బాబు. 3వ వ్యక్తి నాకు కాలేకూరు ప్రసాద్, ప్రేమలో వైఫల్యం చెందిన మహాకవి ఆయన. ఈ 3లో నాకు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఏ దళిత ఉద్యమాల్లో నుంచి వచ్చి ఎక్కుపెట్టిన విల్లంబులుగా ఉందామనుకుంటున్నామో, శ్రీశ్రీకి కాళోజీ ఒక మాట రాశాడు. తాగి పారేసిన సీసాలు కాదోయ్, రాసి పారేసిన కవితలు కావాలోయ్ అన్నారు. అది రాసి పారేసిన కవితల సభలు జరుగుతున్నాయి, కానీ తాగి పారేసిన సీసాలు పోవటం లేదు. తాగిన వాళ్ళే పోతున్నారు. ఆ పోయిన వాళ్ళల్లో ఈ 3 ఒకరు. ఈ 3ని మనం పోయిన వాళ్ళని రక్షించుకోలేం, కానీ ఉన్న వాళ్ళని రక్షించుకోవాల్సిన సభగా భావిస్తూ